హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రక్చరల్ బైట్స్. ఈ వీడియోలో మనం రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. నేను ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నాను అండి. కేజీ రొయ్యలు క్లీన్ చేసిన తర్వాత హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ వస్తుందండి. వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు కదా. క్లీన్ చేసిన తర్వాత నేను 2 to 3 టైమ్స్ బాగా ఉప్పేసి పసుపేసి కడిగేసానండి. కడిగేసిన తర్వాత తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టాను అనమాట. అస్సలు నీళ్ళేం పోయలేదండి. కొంచెం పసుపు మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను. అవే నీళ్లు ఊరుతూ ఉంటాయి. మనకి అంత లావున కనిపిస్తున్నాయి కదా అవి, కానీ దాంట్లో సగం అయ్యే వరకు ఉడికించాలండి. చూడండి, సన్న సెగన పెట్టేసి ఉడికిస్తున్నాను నేను. మూత పెట్టేశాను. ఇది రొయ్యల కూర కానీ చేపల కూర కానీ ఇంకా ఇదే ఉంచుకోవాలండి మనం. గిన్నె నాన్ స్టిక్ దండి ఇది గిన్నె. ఇది పాడైపోయింది, అందుకని నేను ఇది స్మెల్ వచ్చే కూరలు కదా, అందుకని నేను ఇది వాడతాను అనమాట దీనికి. ఇంకా దేనికి దీన్ని వాడనండి, పక్కకు పెట్టేస్తాను. చూడండి, ఇప్పుడు ఉడకబెట్టాను కదా, సగం కంటే ఎక్కువ అవి ముడుచుకుపోవాలన్నమాట రొయ్యలు అనేవి. అప్పుడు వరకు ఉడికించాలండి. బాగా ఉడికించిన తర్వాత సన్నసెగన పెట్టి ఉడికించండి. ఉడికించిన తర్వాత ఆ వాటర్ వచ్చింది కదా మనకి, ఆ వాటర్ మొత్తం పారబోసానండి నేను. అది పారబోసేసి చూడండి, డ్రైగా ఉంది కదా. మళ్ళీ ఇదే గిన్నెలో కిచెన్ టవల్ తోటి తుడిచేసాను అనమాట. తుడిచేస్తే ఇంకా ఏమన్నా వాటర్ ఉన్నా కూడా పోతుంది. ఇక్కడ పక్కన ఎల్లోగా కనిపిస్తుంది కదా మనకి, పక్కన సైడ్స్ని ఎల్లో కనిపిస్తుంది కదా, అది కూడా చూడండి. ఇప్పుడు దీంట్లో మొత్తం కిచెన్ టవల్తో క్లీన్ చేస్తే క్లీన్గా అయిపోయింది. తర్వాత నేను అదే గిన్నెలో, గిన్నె మార్చలేదండి, గిన్నె మార్చకుండా దాంట్లోనే ఫ్రై చేశాను. ఎందుకంటే ఇది అడుగు మందం ఉంటుందండి గిన్నె బాగా, అందుకని ఇదే గిన్నె వాడుతున్నాను నేను. దీంట్లో చూస్తున్నారు కదా 2 స్పూన్ల ఆయిల్ వేసానండి నేను. అంతేనండి, చాలా తక్కువ ఆయిల్ తోటి చాలా టేస్టీగా ఉందండి ఫ్రై అనేది. చూడండి, 2 స్పూన్స్ వేసాను ఆయిల్. ఇప్పుడు ఇది ఫ్రై చేస్తున్నాను అనమాట దీంట్లోనే. చూసారు కదా ఆయిల్ అనేది ఎంత తక్కువ వేసానో. కింద అట్లా అడుగు అంటకుండా ఉండాలంటే మనం కొంచెం తక్కువ సెగ పెట్టండి. బాగా సిమ్లో పెట్టి దీన్ని ఫ్రై అవ్వనివ్వండి. మూత పెట్టేశానండి. మూత పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో అడుగు అంటుతుందేమో కదుపుతూ ఉండండి. చూడండి, ఇట్లా ఉడికిపోయినాయి అనమాట. బాగా ఉడకబెట్టినప్పుడు సగం అవుతాయండి. మళ్ళీ తర్వాత ఇవి ఫ్రై చేసిన తర్వాత అంతే సైజు ఉంటాయి మ్యాక్సిమం. కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్రై అవుతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం ఒక చిన్న బౌల్లోకి తీసేసాను. చూడండి ఆయిల్ ఎంత ఉందో. ఆ కొంచెం ఆయిల్లోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. మళ్ళీ గిన్నె స్ట్రైట్గా పెడితే మనం దాంట్లో ఏగదు కాబట్టి నేను అట్లా ఉడ్డిగిల్లుగానే పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయే వరకు వేయించానండి. చూడండి, దీంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు వేసానండి. మళ్ళీ ఒడ్డిగిలుగా పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎట్లా వేయించామో అట్లాగే ఈ 2 స్పైసెస్ కూడా వేయించుతున్నాను. కొంచెం కరివేపాకు వేసానండి. వేసిన తర్వాత దీంట్లోకి నేను పచ్చి కొబ్బరి ఉంది కదా, పచ్చి కొబ్బరి అనేది కొంచెం మిక్సీ వేసి వేస్తున్నానండి. చూడండి, మనం ఏదైతే పక్కకు తీసి పెట్టుకున్నామో ఫ్రై అయిపోయిన ప్రాన్స్ని, వాటిని మళ్ళీ ఈ గిన్నెలోకి వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగాలు కొద్దిగా వేగిన తర్వాత అవి వేసేసాను. తర్వాత లాస్ట్కి ఇప్పుడు నేను చూడండి పచ్చి కొబ్బరి మిక్సీ వేసాను కదా, ఆ మిక్సీ వేసింది వేసానండి. కొంతమంది ఎండు కొబ్బరి కూడా వేస్తారు. చూడండి, కొంచెం పసుపు వేసాను ఇప్పుడు. తర్వాత కొంచెమే కారం వేస్తాను చూడండి. ఇంకా దీంట్లోకి నేను ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఏమి వేయటం లేదండి. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఇది చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై చేయకూడదండి. డీప్ ఫ్రై చేస్తే ముక్క గట్టి పడుతుంది, అందుకని సగం ఫ్రై అయినట్టు ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత నా దగ్గర కిచెన్ మసాలా అని రెడీమేడ్ ఉందండి, అది కొద్దిగా వేసాను. మీరు దాని బదులు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. బాగా మొత్తం కలిసేటట్టు కదపాలండి. మనకి మొత్తం వేగిపోయినాయి. ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉందంటే ఈవెన్ కరివేపాకు కూడా వదలరండి. అందుకని టైటిల్ అనేది అట్లా పెట్టాను.
చపాతీలోకి బాగుంటుంది, ఈవెన్ రైస్లో కూడా బాగుంటుంది. ఇంకా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.